నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు లక్ష్మీ నరసరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఘనంగా సంక్రాంతి కోడి పందాలు, తిరునాళ్లను తలపిస్తున్న బరులు. సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులతో పోటెత్తిన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం. జిన్నూరులో క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన సత్కారం. భూపతిరాజు లక్ష్మీ నరసరాజు అందరికీ ఆదర్శప్రాయుడని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పోడూరు మండలం జిన్నూరులో మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు లక్ష్మీ నరసరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిన్నూరులో స్వాతంత్ర సమరయోధులు అనేక మంది ఉన్నారని, స్వాతంత్ర సమరయోధునిగా గ్రామాభివృద్ధిలో భూపతిరాజు లక్ష్మీ నరసరాజు సేవలు ఎనలేనివన్నారు. లక్ష్మీ నరసరాజు ఎమ్మెల్యేగా గ్రామంలో 10 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. జిన్నూరు వంతెన నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆయన చరిత్రను పుస్తక రూపంలో రచించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. రైస్ మిల్లర్ విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీటీడీసీ బాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు భూపతిరాజు సత్యనారాయణరాజు, పాలకొల్లు ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి రత్నరాజు, స్వరూప వర్మ, తాళబత్తుల గంగరాజు, తాళబత్తుల గాంధీ, సుబ్బరాజు, వైసీపీ గ్రామ అధ్యక్షుడు సోర్పరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఒక ఆయన, వారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోని మనం హాజరవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం, తల్లి భారతి భరతమాతకై బ్రిటిష్ వారి హస్తాల నుండి విముక్తిని కలిగించడంలో అసువులు బాచి జీవితాలను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఉండి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి ప్రముఖులు ఎందరో మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా ఈ జిన్నూరు ప్రాంతం సమరయోధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సత్యనారాయణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు లాంటి పెద్దలు, ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి నా తండ్రి గారి తండ్రి, నా తాతగారు అయినటువంటి భూపతిరాజు బాబురాజు గారు కానీ, ఒకప్పుడు కమ్యూనిస్టులు అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. సిద్ధాంతం కోసం ఏ పార్టీలో ఉన్నా సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి, అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజుల్లో రాజకీయాలు అట్లా ఉండే. ఇవాళ రాజకీయాలకి, ఆనాటి రాజకీయాలకి సంబంధం. వారెవరికి కూడా పదవులు అధిష్ఠించాలనేటువంటి కోరిక ఉండేది కాదు. వారికి ఒకే ఒక లక్ష్యం, బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలాలి, భరతమాతకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలి, ఈ ప్రయత్నంలో తాము బలైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో సమరయోధులు ఆ రోజుల్లో ఉంది. అయితే దురదృష్టవశాత్తు సమరయోధులందరికీ కూడా ఒకే విధంగా ప్రాధాన్యత లభించలే. కొంతమంది చాలా తక్కువ ప్రయత్నం చేస్తే చాలా ఎక్కువ పేరు వచ్చింది. కొంతమంది సమరయోధులకి, చాలామంది సమరయోధులకి కుటుంబాన్ని త్యాగం చేస్తే వారికి కనీసమైనటువంటి గుర్తింపు రాలే. దురదృష్టం ఈ దేశంలో. అంటే లైజనింగ్ ఆ రోజుల్లోనే ఉంది. నాయకులతో పరిచయాలు, కొంతమంది పబ్లిసిటీ ఆధారంగా అవసరమైన దానికంటే ఎక్కువ ప్రచారం వారికి లభిస్తే, కొంతమందికి కనీసం వారి గురించి స్మరించుకునేటువంటి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ దేశం. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఎవరైతే గుర్తింపు లేనటువంటి సమరయోధులు ఉన్నారో, వారి త్యాగాలకి సరిపడా గౌరవం లభించలేదో సమాజంలో, అటువంటి వారందరినీ కూడా స్మరించుకోవాలి. అన్ని వార్డుల్లో, అన్ని గ్రామంలో, రాష్ట్రాల్లో, దేశాల్లో వారందరికీ కూడా, ఈ సమాజంలో అందరికీ కూడా వారి పట్ల అవగాహన పెంచాలనేటువంటి ఆలోచనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ. కేవలం 27 సంవత్సరాలకే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి, ఆయనకి తగినటువంటి ప్రచారం లాదేది కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే భీమవరం వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశమంతా కూడా అల్లూరు సీతారామరాజు అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అలాగే మన ఈ ప్రాంతంలో ఇవాళ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఆనాడే శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. బహుశా 52లో అనుకుంటా, ఉమ్మడి రాష్ట్రంలో. వారి కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేకపోవడం. ఈ లక్ష్మీ నరసింహరాజు గారు అంటే కేవలం ఒక జిన్నూరు గ్రామానికి మాత్రమే పరిమితం కావడం. ఇటువంటి వ్యక్తులు, సమరయోధుల యొక్క జీవిత విశేషాలని ఈ తరం సమాజం తెలుసుకుంటే వారిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆయన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారి మునిమనవరాలు మానసని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ తండ్రి తాలూకు గుర్తింపు కోసం కొడుకులు కూడా బాధ్యత ఫీల్ అయినటువంటి సందర్భం లేదు. ఇవాళ మనవాళ్ళకి అంతకన్నా లేదు. కానీ ఎక్కడో ముని మనవరాలు వచ్చి నా ముత్తాత తాలూకు జీవిత విషయాలన్నీ ఈ ప్రాంతంలో సమాజానికి తెలియజేయాలని దాని పుస్తక రూపంలో తీసుకువచ్చిందంటే ముని మనవరాలు ఆమె యొక్క కృషిని మనం ముందుగా కొనియాడాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కాబట్టి మానసికి వేదిక పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గాదం గోపాల స్వామి గారిని కూడా ఈ సందర్భంగా మనంతా కూడా అభినందించాం. కాబట్టి ఈవేళ లక్ష్మీ నరసింహరాజు గారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి సమయంలో నాకు కూడా లక్ష్మీ నరసింహరాజు గారి గురించి అనేక సంవత్సరాలుగా తెలుసు. అనేక సంవత్సరాలుగా నా చిన్ననాటి నుండి కూడా. ఎందుకంటే మా తాతగారు ఆయన చాలా సన్నిహితులు. నా తండ్రి గారు పక్కనే భోక్తరాజు బాబురాజు, బగ్గేశ్వరం బాబురాజు అంటారు, తామరపత్ర అవార్డు గ్రహీత, చాలా సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు. వీరిద్దరూ మంచి మిత్రులు. కాబట్టి నా తండ్రి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారితో పాటు ఈ జున్నూరు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరాజు గారు కూడా చెప్పేవారు ఆ రోజుల్లో. కాబట్టి ఈ విధంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా లక్ష్మీ నరసింహరాజు గారి కోడలు రామసీత గారు, మరి ఆవిడ ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా మామగారి పట్ల ఆనాటి పూర్వకాలపు మనుషులు కాబట్టి కుటుంబాలు ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు లేరు అన్నట్లు వాళ్ళంతా సీరియస్గా చూస్తున్నారు. నౌక అందరూ బాగా చూస్తున్నారు. కానీ ఈ వయసులో ఇంకా ఆవిడ వారి మామగారు చేసినటువంటి త్యాగాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం, ఇంతమంది ప్రముఖులను పిలిచి ఈ విధంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిన్నూరు గ్రామంలో అందరినీ కూడా అభినందిస్తూ, ప్రత్యేకించి శ్రీమతి మానసిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. పెదమీరం డిఎస్ఆర్ లేఅవుట్ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయంగా జరిగే కోడి పందాలను ఆసక్తిగా తిలకించారు. సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు మాట్లాడుతూ శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఆశీస్సులతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పెదమీరం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది పదంలో నడిపిస్తున్న రఘురాం కృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కోరా రామ్మూర్తి, ఉప సర్పంచ్ జవాది కిషోర్, నడింపల్లి సుబ్బరాజు, వెంకటకృష్ణ, కేవీ మాట్లాడారు. సంక్రాంతి సంబరాలను తిలకించడానికి వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేశారు.
మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన పెదమేలం గ్రామం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెదమేలం గ్రామంలో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి సభతో మన పెదమేలం గ్రామం రాష్ట్రంలోనే మారుమోగిపోతుంది. పెదమేలం గ్రామాన్ని అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూచుకుపోతున్న మన ఎమ్మెల్యే గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత మంచి పదవులు ఆయనకి రావాలని ఆశిస్తున్నాం. సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చే భీమవరానికి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా సరదాగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రాంతానికి వన్ని తెచ్చినటువంటి భీమవరం కోడి పందాలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సంక్రాంతి పండుగ అంటే భీమవరం గుర్తొచ్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా ఉండి శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కర్మూరి రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన కోడి పందాలు, అలాగే ఆడవాళ్ళు ముగ్గు పోటీలు, అలా అన్నీ మా ఊర్లో పెదమేలం గ్రామంలో బాగా జరుపుకుంటున్నాం. అలాగే మా రఘురామకృష్ణ గారు త్రిపులార్ గారు సహాయంతో, భరత్బాబు గారి సహాయంతో ఈ సంవత్సరం ఇంకా బాగా అనుకూలంగా శుభ్రంగా చేసుకుంటున్నాం. శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి, భరత్బాబు గారికి, అలాగే గ్రామ సర్పంచ్ దుఃఖ సోమేశ్వరరావు గారికి, గ్రామ ప్రజలకు, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ సంక్రాంతి చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుగుతుంది. మరి మా పెదమేరం గ్రామానికి దేశంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి భీమవరం పరిసర ప్రాంతాలకు వచ్చిన వారు బంధుమిత్రులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజ నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ బొండడ నాగభూషణం, సహాయ కమిషనర్ ఆలయో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రధానార్చకులు చిన్నాలు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే అశేష భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పేరండి డాక్టర్ జగదీష్ బాబు గారు అని చెప్పి ఈ రోజు సంక్రాంతి పండుగ. సంక్రాంతి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి తెలుగువారు వారి పుట్టిళ్లకు అత్తెళ్లకు రావటం, అదేవిధంగా మాకు ఆనవాయితీ ఇది భీమవరం అన్నది ఒక సంక్రాంతికి ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ స్పెషల్ అట్రాక్షన్లో మావుళ్ళమ్మ తల్లి లేనిదే ఆ అట్రాక్షన్ అన్నది, ఆ ట్రిప్ అన్నది పూర్తి అవ్వదు.
అలాగే మావులమ్మ తల్లి గుడికి నిన్న ఈరోజు తండోపతండాలుగా ఇతర రాష్ట్రాల నుంచి తెలుగువారు విదేశీయులు ఎంతో మంది దర్శనానికి వస్తున్నారు. వారి అందరి దర్శనానికి తగిన ఏర్పాట్లు మరియు అన్నీ కూడా మేము జాగ్రత్తగా చేస్తున్నామండి, భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా. అదేవిధంగా ప్రస్తుతానికి అమ్మవారి ఒంటి మీద 51 కేజీల బంగారు వస్త్రం ఉన్నదండి. మరి ఒక 25 కేజీలు ఇప్పుడు తయారు చేయించడానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకొక 25 కేజీలు బంగారం అమ్మవారి పూర్తిగా సంపూర్ణమయం అవటానికి సంపూర్ణ స్వర్ణమయం అవటానికి ఇంకొక 10 కేజీలు బంగారం అవసరమై ఉన్నది. బంగారం రేటు ఎంత పెరిగినా సరే భక్తులందరూ ఉత్సాహంగా ఈ 4 రోజుల్లో చక్కటి విరాళాలు ఇస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా బంగారం కానుకగా ఇచ్చిన వారు దేవస్థానం వద్ద తగిన రసీదు పొంది అందరూ కూడా కృపా కటాక్షాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. ప్రముఖ ఎలవేల్ పుణ్యక్షేత్రం సిరి సంపద ప్రదాయిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. సంక్రాంతి అంటేనే భీమవరం, భీమవరం అంటేనే సంక్రాంతి అన్న నానుడికి భీమవరం మావుళ్ళమ్మ వారు కారణంగా మనం చెప్పుకోవాలి. ఈ మావుళ్ళమ్మ కారణంగా సిరి సంపద ప్రదాయం కారణంగా ఉత్సవాలు ఎక్కడా లేనంత వైభవంగా జరిగే ఉత్సవాలు ఈ భీమవరంలో జరుగుతాయి. మన 13 నుంచి జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెల 2వ శుక్రవారం 13 వరకు ఈ ఉత్సవాలు చాలా వైభవంగా జరపడానికి గౌరవ శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు గారు సహకారంతో, అలాగే అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో, దేవాదాయ శాఖ అధికారుల సహాయ సహకారాలతో, అలాగే దేవస్థానం ధర్మకర్తల మండలి సహకారంతో, అందరూ సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం చేయించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా త్వరితంగా దర్శనాలు చేయించడం జరుగుతోంది. అంచేత భక్తులందరికీ ఈ సంక్రాంతిలో అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు సిరి సంపదలో సుఖ సంతలు పొందుతారని కోరుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై శ్రీ మావుళ్ళమ్మ. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి ఎన్ని విదేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా విశేషంగా వచ్చే ఊరికి వచ్చే భక్తులందరూ ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర ముడుపులు కూడా సమర్పించుకొని వెళ్ళడం ఒక ప్రత్యేక సాంప్రదాయంగా ఉంది. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాటు చేయడం అందరి సహకారంతో చేయడం జరిగింది. జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు మాట్లాడుతున్నాం. అలాగే నూతనంగా మొన్న 9వ తారీఖు నాడు నూతన పాలవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అయిన వెంటనే అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, అలాగే మన ఎమ్మెల్యే గారి పులపతి రామేంద్ర గారి సూచన మేరకు, అలాగే మా కార్యనాథ్ గారు, బుద్ధా మహాలక్ష్మీ గారు, చైర్మన్ నాగభూషణ్ గారు, మిగతా ధర్మకర్తలందరూ కూడా ఉండి వచ్చే జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భక్తుడి వరకు కూడా దర్శనం చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎక్కడ క్లీన్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా మా తోటి ధర్మకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే విఐపీస్ ఎవరు వచ్చినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు 2 సెకండ్లను వాళ్ళకి ఆర్తి పూజ చేసి పంపించేస్తున్నాం. కాబట్టి అమ్మవారికి ఈ నెల 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా నూరెల్లి కూరగాయల పండుగ సంఘం అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. ఆఖరి రోజున అఖండ అన్న సమారాధన రోజున అమ్మవారికి దేవిగా అమ్మవారు విరాజిల్లుతారు. ఆ రోజున అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కాబట్టి ఈ నెల రోజులు కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు, విశేష పూజలు, కైంకర్యాలన్నీ జరుగుతాయి. కాబట్టి అమ్మవారు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగుతున్న జిన్నూరు క్షత్రియ సమితి సేవలు అభినందనీయమన్నారు. మన వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఇలాంటి సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను క్షత్రియ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. Yes,
ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చాలా ఆనందంగా ఉంది నాకు. జున్నూరుతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి బంధం. జున్నూరు అమ్మమ్మ గారు ఊరైతే పక్కన ఉన్నటువంటి బగ్గేశ్వరం నానమ్మ గారు, అక్కడ ఉన్నటువంటి మా తాతగారు భూపతిరాజు బాపిరాజు గారు మనందరూ కూడా గర్వించదగినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా జున్నూరు గ్రామంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆ రోజుల్లో ఉండేవారు. అనేక మంది సమరయోధులు పుట్టినటువంటి గడ్డ జున్నూరు అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా జున్నూరు గ్రామంలో ఉన్నటువంటి గందింది వెంకటరాజు గారు, తాతరాజు గారు అనేవారు, సుబ్బాయమ్మ గారు, అమ్మమ్మ గారు, మా అమ్మగారికి ఒక అక్కగారు లక్ష్మీ నర్సు అనేవారు పోతుమట్ల. ఏదైతే అల్లూరు సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేసినటువంటి రఘురామరాజు గారు ఒక మేనమామ అయితే, ఇక్కడ ఉన్నారు ఇంకో మేనమామ కల్లిండి వెంకటరామరాజు గారు, మూడో మామ మేనమామ కీశేషులు సూర్యనారాయణరాజు గారు. ఈ జున్నూరు గ్రామంతో ఉన్నటువంటి బంధం ఎటువంటిది అంటే, నా చిన్నతనంలో నా బాల్యంలో ఎప్పుడు సెలవులు ఇస్తే ఎప్పుడు జున్నూరు వద్దాం అనేటువంటి ఆలోచన ఉండేది. తరచూ జున్నూరు వచ్చేటువంటి వాళ్ళం. ఎందుకంటే అమ్మమ్మ గారి ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువ. సెలవులు ఇచ్చినా ఏమాత్రం అవకాశం ఉన్నా, అదేవిధంగా ప్రత్యేకించి శీతాకాలం చలిమంట కోసం మేము పట్టణంలో ఉన్నాం. భీమవరంలో పుట్టిన దగ్గర నుండి కూడా చలిమంటలకు అవకాశం లేదు పట్టణాల్లో. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ అవతల పక్కన ఉన్నటువంటి పెంకుటిల్లు, ఆ తోటల్లో చలిమంట కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ రోజుల్లో. జున్నూరు గ్రామం అమ్మమ్మ గారు తాతయ్య గారితో పోలేదు నా అనుబంధం. ఆ తర్వాత మేనమామలంతా ఇక్కడే ఉన్నారు. అందులో మూడో మేనమామ అనేటువంటి సూర్యనారాయణరాజు గారికి మళ్ళీ మా పెద్దక్క గారిని ఇచ్చి వివాహం చేయడం. తరచు ఆ విధంగా అమ్మమ్మ నా తాతయ్య తర్వాత కూడా తరచు జున్నూరు రావడం. జున్నూరులో ఉన్నటువంటి దాదాపు ప్రతి ఒక్క వ్యక్తితో కూడా జున్నూరు గ్రామస్తులుగా కాకుండా బయట కూడా రాజకీయంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు పెద్దలంతా కూడా చాలామంది మహిళామూర్తులకి నేను తెలియకపోవచ్చు, కానీ జున్నూరులో ప్రతి ఒక్క వ్యక్తితో కూడా నాకు అనుబంధం ఉంది. కాకపోతే సమయం తక్కువ. ఆ మధ్యకాలం ఇప్పుడు మంత్రి అవ్వక ముందు కూడా బయట తిరిగేటువంటి అలవాటు ఎక్కువ ఉన్నది కాబట్టి పార్టీ పరంగా ఆ తర్వాత కాలంలో జున్నూరు రావడం కొంచెం తగ్గడం, నా సోదరి అన్నపూర్ణ గారు కూడా భీమవరం వచ్చేయడం వల్ల జున్నూరు రావడం గత 5-6 సంవత్సరాలుగా తగ్గింది. నేనేమైతే అంటానంటే, ఈవేళ ఒక మంత్రిగా ఉన్న అంతకితం భారతీయ జనతా పార్టీలో అనేక 35-36 సంవత్సరాలు పనిచేసిన, అంతకితం విద్యార్థి సంఘాలు యువజన సంఘాల నాయకుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన నా ఎదుగుదలకు కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు ఒక పంపకము, వారికి జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం అని చెప్పడానికి నేను గర్వపడతాను. మా తల్లి గారు తండ్రి గారు డిసిప్లిన్కి మారిపోయారు. చాలామందికి మా అమ్మగారు తెలుసుంటారు, చాలామంది పెద్దలు కనపడుతున్నారు. సీత క్లాస్మేట్స్ కూడా ఉన్నారంట. సూపులు గారు తగిలేరు ఇందాక అక్కడ నేను వస్తుంటే తగిలేరు. నమస్తే అమ్మ. టైంకి చదివించడంతో పాటు క్రమశిక్షణ నేర్పించడంలో మా తల్లి గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. దాని కారణంగానే మా అందరికీ చదువులు వచ్చాయి. మా ముగ్గురు అక్కలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, బిఈడి ట్రైనింగ్ అయ్యారు. నేను కూడా చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి ఉన్నా, కానీ అది కూడా డిసిప్లిన్ పరిధిలోనే ఉండాలి మా అమ్మగారి యొక్క పెంపకం. నాకు కొన్ని మినహాయింపులు ఉండేవి. ఎందుకంటే ఒకే కొనుక్కుండి ప్లస్ మా తాతగారు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి నా తాతగారు బగ్గేశ్వరం బాపిరాజు గారు. కాబట్టి వారి మనవడిగా మా నాన్నగారికి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది. అదేవిధంగా నా తల్లిగారికి కూడా ఆ తాతగారు వారసుడుగా సమాజం కోసం పనిచేయాలనేటువంటి నా ఆలోచనలకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండేది. అందులో భాగంగా నేను నాకు నచ్చినటువంటి సంస్థల్లో పనిచేయడం, ఈవేళ కేంద్ర మంత్రిని కావడం అంటే దానికి పునాది జున్నూరు బగ్గేశ్వరం గ్రామాల్లో పడింది అనేటువంటి విషయాన్ని నేను భీమవరంలో ఉన్నప్పటికీ కూడా నేను నిరంతరం కూడా నేను చదువుకున్నటువంటి పాఠశాల కానీ, లేకపోతే నేను జన్మించినటువంటి స్థలానికి కానీ, లేకపోతే నా తల్లిదండ్రులకి సంబంధించినటువంటి వారు పుట్టినటువంటి ప్రాంతాలు కానీ
వీటన్నిటి మీద కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆలోచించేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ సంక్రాంతి సందర్భంగా మనం ఊరంతా కూడా కలిసాం కాబట్టి, ఈ విధమైనటువంటి ఒక చక్కటి పండుగ వాతావరణం మనం అంతా ఉన్నాం కాబట్టి, ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని అభిలషిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇవాళ సంక్రాంతి పండుగ మన ఇంట్లో కాకుండా ఊరంతా కలిపి జరుపుకోవడం. ఈ విధంగా జరిగిపోవడం వల్ల ఎవరైతే బట్టి రాబోయేటువంటి తరాలు ఉన్నారో ఆ తరాలందరికీ కూడా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద చక్కటి అవగాహన కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ మనందరికీ కూడా తెలుసు. వాస్తవంగా ఈవేళ మనంతా కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కలిసినప్పటికీ కూడా ఆధునిక యుగంలో మన తాలూకు ఈ దేశం యొక్క వారసత్వ సంపద ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే జున్నూరు గ్రామం ఉన్నదో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏ అవసరం ఉన్నా కానీ నన్ను ఆల్రెడీ కొంతమంది సంప్రదించడం జరిగింది. దాని తాలూకు ప్రపోజల్స్ నా దగ్గరికి రావడం, నేను స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడటం, కొన్ని రోడ్లకు అనుమతినిచ్చి కొన్ని రోడ్లకు కూడా అనుమతి వచ్చి త్వరలోనే టెండర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు ఒక 70-80 లక్షల పనులు రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామంలో టెండర్కి రాబోతున్నాం. నేను ఎప్పుడైనా ఒకసారి విడిగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అధికారులతో వస్తా, శాసనసభ్యులతో మాట్లాడి ఏ అవసరం ఎక్కడ ఉన్నదో ఈ గ్రామంలో నేను ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా ఈ గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్ర. ఇందాక మీరంతా చెప్తున్నారు మీ ఊరి మనవడిని అని, కాబట్టి ఖచ్చితంగా నేను ఇందాక చెప్పా ఏదైతే నా ఎదుగుదలలో నేను పెరిగినటువంటి వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పా తల్లి గారి క్రమశిక్షణ కానీ తండ్రి గారి ఆలోచన విధానం కానీ, అందుకని ఈ గ్రామం మనకి నేను చాలా రుణపడి ఉంటా. నా తల్లిని ఇప్పుడు 86 అనుకుంటా, 87 మా అమ్మగారికి చెప్పలే నేను జున్నూరు వెళ్తున్నానని. ఆవిడ ఇంకా కొంచెం ఆరోగ్యం పోలే, మాట్లాడతారన్నీ ఉంటాయి, గత 10 రోజుల నుంచి పోలే. ఇవాళ నేను వెళ్ళి అమ్మ నేను మీ ఊరిలో జున్నూరులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నీ స్నేహితురాలు కూడా ఉన్నారు, అందులో వారందరూ నన్ను ఘనంగా సన్మానించారు, అందరూ నేను అడిగారంటే మా తల్లిగారి ఆయుష్ ఇంకో 5-6 సంవత్సరాలు పెరిగేటట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆవిడ అక్కడికి ఒక 4-5 సంవత్సరాలకి అక్కడికి ప్రయాణం చేయలేదు. తప్పనిసరిగా ఆవిడ కూడా ఏదో ఒక రోజున ఈ జున్నూరు గ్రామం తీసుకొస్తాననేటువంటి నమ్మకం నాకు ఉంది. ఆవిడ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను కదా, సంస్కృతి సాంప్రదాయం బాల్యము మిత్రులు, అలాగే సుబ్బులు గారు లాంటి స్నేహితులు వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు ఈ గ్రామంలో. వారందరినీ కూడా అమ్మతో కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నా ప్రతి ఒక్క అడుగులోనే నా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. నేను అందుకే 1000 మందిని అయ్యానంట. కష్టపడి పనిచేశాను నేను ఆర్గనైజేషన్ కోసం. మేమంతా డబ్బు ఉన్నటువంటి కుటుంబం కాదు, మీకు తెలుసు, సాధారణ మధ్య తరగతి కుటుంబం. నాకు చాలామంది పెద్దవాళ్ళతో కూడా ఈ గ్రామంలో పరిచయం ఉంది, చాలామంది పెద్దవాళ్ళతో, అందరితో దాదాపుగా. కష్టమేంటో తెలుసు. చిన్ననాటి నుండి కూడా సమయానికి ఏ రోజు తినలే. నేను రాత్రి మొగళ్ళు పనిచేశా నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం. ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదు, ఎందుకంటే నా తల్లి తండ్రి ఈ జున్నూరు గడ్డ మీద పెట్టి బగ్గేశంలో పుట్టి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల్లో పుట్టి డబ్బు అక్రమంగా ఎలా సంపాదించాలనేది నాకు నేర్పలే. నేను నేర్చుకోలే. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బాల్యం నుండి ఏనాడు కూడా ₹1 5 పైసలు కూడా అవినీతికరంగా సంపాదించడానికి నేను ప్రయత్నం చేయను, భవిష్యత్తులో ప్రయత్నం కూడా చేయను. అటువంటి ఆశలు ఆలోచనలు నాకు. డబ్బు ఆధారంగా రాజకీయాలు చేస్తే కుదరదు అనేటువంటి తీర్పు ఇచ్చారు నర్సాపురం పార్లమెంట్. నేను నామినేషన్ వేసిన నాటి నుండి, అభ్యర్థిగా నా ప్రకటన వెలువడిన నాటి నుండి కూడా మొదటి రోజున నా విజయం ఖాయమైంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం. మొదటి రోజునే నా విజయం ఖాయమైంది. బోపుత్ర శ్రీనివాస వర్మ ఓడిపోతాడని మాట్లాడడానికి ఏ ఒక్క వ్యక్తికి కూడా ధైర్యం సరిపోదు. మరి అతనికి తెలుసు మన ఏరియా అంతా మహిళలకు కొంచెం తక్కువ పరిచయం ఉంటుంది, బెట్టింగ్కి బాగా పేరు పోసినటువంటి ప్రాంతం. కానీ ఏ రోజున కూడా మొదటి రోజు నుండి బోపుత్ర శ్రీనివాస వర్మ ఓడిపోతాడు అనేటువంటి బెట్టింగ్ ఈ నర్సాపూర్ పార్లమెంట్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ జరగదు. మీ అందరి ప్రోత్సాహం నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చినటువంటి అత్యధిక మెజార్టీ 1,60,000 అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 2,80,000తో మీరు అందరూ నెగ్గించినటువంటి కారణంగా గత 40 సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల్లో పార్టీలో ఎంత క్రమశిక్షణతో ఎన్ని ఒడిదుడుకు నీడుకుని ఎన్ని ఆటుపోటులు తట్టుకుని పనిచేసానో నా నాయకత్వానికి అవగాహన ఉంది కాబట్టి
నా కమిట్మెంట్ మీద, నా సిద్ధాంతం మీద, నా నాయకత్వం, నా అవగాహన ఉన్నది కాబట్టి నాకన్నా వయసులో పెద్దవారు, నాకన్నా ఆర్థికంగా బలవంతులు, నాకన్నా కూడా రాజకీయంగా ముందు నుంచి ఎంపీలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నాకు నరేంద్ర మోడీ గారి నుండి పిలుపు వచ్చి నువ్వు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యి అంటే నాకు మొట్టమొదటిగా నేను గుర్తు చేసుకున్నది నా తల్లిదండ్రులకు జన్మించినటువంటి జిన్నూరు బగ్గేశ్వరం గ్రామం. కాబట్టి మీ అందరికీ మరో మాట చెప్తున్నా, ఏ గ్రామంలో ఏ పనున్నా నన్ను ఉపయోగించుకోండి. నేను వచ్చేటువంటి సమయం తక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు సమయం ఉండదు. కేంద్ర మంత్రి గారి దేశం, అన్ని రాష్ట్రాలు, పోర్టుపోలియోకి సంబంధించినటువంటి పనులు, ఢిల్లీలో ఎక్కువ ఉండవలసి రావడం, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండవలసి రావడం, పార్లమెంట్లో వారానికి 1 రోజు 2 రోజులు ఉంటే చాలా కార్యకలాపాలు ఉంటాయి. నన్ను కొంచెం పట్టుకోవడం కష్టం. వెంటాడి పట్టుకుంటే దొరుకుతాను. సమయం లేక రాత్రి 2ంటికి పడుకుంటా, 2 వరకు జనంతో ఉంటా, ఉదయం 6 గంటలకు మళ్ళీ జనంతో ఉంటా. 4 గంటలు పడుకుంటే నేను చాలా ఎక్కువ పడుకున్నట్టు. కాబట్టి ఇంకా నాకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యము కూడా జరగాలి, ఇందులో నా భాగస్వామ్యం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇళ్ల వద్ద వేసిన ముగ్గులు పోటీలో గెలిచిన విజేతలకు వారి ఇంటి వద్దనే బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సరిపడికల రామారావు, కార్యదర్శి జానపాటి మధుసూదన్ రావు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంతేటి వెంకటరాజు, మారిశెట్టి రాంప్రసాద్, అల్లం రమేష్, వైవీఎస్ అప్పారావు, ముదునూరి కృష్ణంరాజు, కొక్కల మధు, మహిళా బృందం తరపున సత్యవాణి, లక్ష్మీ భారతి, మాధవి, ఇతర కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ నాయకులను, స్థానిక ప్రముఖులను సత్కరించారు. ఈ మా హౌసింగ్ బోర్డు కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ పోటీలన్నీ చేయడం జరుగుతుంది. ఆ పోటీల్లో భాగంగా మరి ఈరోజు ముగ్గుల పోటీలకి ఇంటింటికి వెళ్ళి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మొదట్లో కాలనీలోనే పెట్టడం జరిగింది. ఈ ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రైజుల్లో ఈరోజు మరి రమణమూర్తి గారు, సిద్ధాంతి గారు ఇంట్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా వెంకటేశ్వర వారి ఆశీస్సులు, అలాగే అసోసియేషన్ తరఫున మేమందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హౌసింగ్ బోర్డు కాలనీలో, మా కాలనీలో ఉన్నటువంటి అన్ని ఇళ్ల దగ్గర భోగి రోజు సాయంత్రం రాత్రి ఇంటింటి దగ్గర ఎవరైతే మంచి మంచి ముగ్గులు వేస్తారో వారందరినీ కూడా మా కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళా మనులు అందరూ కూడా మా ముగ్గులన్నింటినీ పరిశీలించి వాటిలో సంక్రాంతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎవరైతే బాగా తీసుకుని వస్తారో వారందరికీ కూడా మంచి మంచి ప్రైజుల్ని మా కాలనీ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హెచ్ఐజి 60లో ఉన్నటువంటి వారు చాలా చక్కగా ఈ ముగ్గులు వేయటం జరిగింది. వారికి ప్రథమ బహుమతిగా మా అసోసియేషన్ రమణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతిని ఇలాగే అందరూ కూడా చక్కగా సంక్రాంతి పండుగను మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలను అలవాటు చేయాలనే కాన్సెప్ట్తో
మేము ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.